హలో. ఈ వీడియో రమేష్ బాబు గారి గురించి. ఎందుకు అంటే కృష్ణ గారి పెద్ద కొడుకుగా వారసుడిగా రంగప్రవేశం చేసిన రమేష్ బాబు చాలా తక్కువ సినిమాల్లో నటించారు. అట్లానే తొందరగా తెరమరుగు అయ్యారు. ఎందుకు అని చాలామంది అంటే ఇప్పటి తరం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి తెలియదు కూడా, అసలు రమేష్ బాబు ఎవరో తెలియదు. మహేష్ బాబు వాళ్ళ అన్నగా తెలుసు. కానీ రమేష్ బాబు తన ప్రతిభ ఏమి తక్కువ కాదు అని నిరూపించే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆయన డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, మరొకటి కానీ తన శక్తి మేరకు తాను కృషి చేశాడు. చాలా చోట్ల ఎక్సెల్ కూడా అయ్యాడు. అంటే చాలా చక్కగా ఉంటాయి. మొన్న రాత్రి ఆయుధం అని ఒక సినిమా చూసాం. కృష్ణ, రమేష్ గారు, వాణి విశ్వనాథ్, రాధ. ఈ రాధ, వాణి విశ్వనాథ్ ఇద్దరికి ఉన్న మన ప్రత్యేకత ఏంటంటే రమేష్ బాబు గారితో చేశారు, కృష్ణ గారితో చేశారు హీరోయిన్. అయితే రాధ గారు హీరోయిన్గా చేయలేదు, ఈ ఆయుధంలో మాత్రం నటించారు. ఇక వాణి విశ్వనాథ్ గారు రమేష్తో యాక్ట్ చేసిన తర్వాత రోజుల్లో కృష్ణ గారితో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆ ఘనత సంగతి పక్కన పెడితే రమేష్ బాబు గారిలోని డ్యాన్స్ స్కిల్స్ ఎవరైనా తెలియకపోతే, అంటే మన కృష్ణ గారి అభిమానులు కానీ, మహేష్ అభిమానులు కానీ రమేష్ బాబు గారి గురించి దాదాపుగా చాలామంది ఏంటంటే కొద్దిగా తక్కువగా మాట్లాడతారు. ఆయన ఏదో సినిమా రంగంలో డిసిప్లిన్ లేదని, అందువల్ల వెనక్కి పోయాడని, మరొక అలవాట్లని, ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా ఏంటంటే ఆయన టాలెంట్, ఆయన పర్సనాలిటీ కొద్దిగా లావుగానే ఉంటుంది. అప్పట్లో బాలకృష్ణ ఎంత లావుగా ఉండేవాడో రమేష్ బాబు కూడా అంతే ఉండేవాడు. యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చినా ఎందుకు ఇంత బాడీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ రమేష్ బాబు గారు ఈ సినిమాలో కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో ఆయన డ్యాన్సులు చూడండి, పక్కన ఇన్సెట్లో ప్లే చేస్తూ ఉంటాను. ఫ్లోర్ మూమెంట్స్ కానీ, ఆ డాన్స్ కానీ, ఆ చలాకీతనం కానీ మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంత స్కిల్ ఉన్న ఈయన అంటే 90 తర్వాత తక్కువ సినిమాలే వచ్చినాయి. ఆ మామ కోడలు ఒకటి, కృష్ణగారే పట్టుబట్టి పచ్చతోరణం అని, అన్నా చెల్లెలని పద్మాలయ బ్యానర్ మీద తీయటం, ఇలా కృషి చేశారు. కృష్ణ గారు అయితే వీలైనంత పుష్ చేశారు. రమేష్ బాబు గారు పోనీ ఏదో నిరాసక్తగా నటించారా అంటే అది లేదు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఆయుధం సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ఆయన సౌండింగ్, గొంతులోని ఆ స్వరం అనేది ఏమంటారంటే అది స్వతహాగా వచ్చింది. అది ఎంత మాడ్యులేషన్గా ట్రై చేసినా కూడా ఆ స్వరంలో ఇక అంతకు మించి అప్ అండ్ డౌన్స్ రావు అనేది అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఫైట్స్ కానీ, స్టెప్స్ కానీ చూడండి, ఇంత చలాకీతనము ఉన్న హీరో. ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్స్ అంటే చాలామంది మర్చిపోయారు. అల్లు అర్జున్ ఒక్కడు ఆ దేశముద్రు టైంలో ట్రై చేస్తే ఆ తర్వాత నితిన్ 1-2 సినిమాల్లో చేశాడు. అలాంటి ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ ఆయుధం సినిమాలో, ఎక్కడ ఫ్లాప్ సినిమాలో. పైగా ఈ సినిమాలో మీకు కృష్ణ గారి పాత్ర ద్వారా అద్భుతమైన డైలాగులు ఉంటాయి. మురళీమోహన్ రావు డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది, అట్టర్ ఫ్లాప్. అయినా కూడా ఆ సినిమాలోని డైలాగ్స్ కానీ, రాజకీయాల మీద ఏమంటారు సంభాషణలు కానీ చాలా చక్కగా ఉంటాయి. ఈ ఫ్లాప్ సినిమాని నేను మొత్తము చూశానంటే అర్థం చేసుకోండి అది ఎట్లా ఎంగేజ్ చేయగలిగింది. అలానే ఈ టైంలో వస్తున్న సినిమాలు ఎంత బోరు కొడుతుంటే మనకి పాత ఫ్లాప్ సినిమాలు బాగున్నాయి అని అనిపిస్తుంది. ఆ సినిమా బోరు కొడుతుంది, ఆయుధం సినిమా కొంత బోరు కొడుతుంది. కానీ మనం ఈ పరిశీలన దృక్పథంతో, అబ్జర్వేషన్తో చూసినప్పుడు రమేష్ బాబు గారి ఆ స్కిల్స్, ఫైట్స్, డ్యాన్సులు, ఆ మూమెంట్లు, ఆ గ్లామరు, ఇవన్నీ గ్లామర్ పరంగా ఆయన కొన్ని యాంగిల్స్లోనే బాగుంటాడు, అందులో సందేహం లేదు. కృష్ణ గారి గ్లామర్తో పోలిస్తే రమేష్ బాబు గారు సగం కూడా చేరుకోరు. కానీ ఆ బాడీని గనక కాస్త పూస్తూ స్లిమ్ కనుక చేసి ఉన్నట్లయితే ఇంకా సినిమాల్లో చేసే ఉండేవాళ్ళేమో. వేరే యావగేషన్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉంటే ఆ డిసిప్లిన్ అట్లానే ఉండేది. అని ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా కాలాన్ని వెనక్కి తిప్పలేము. కృష్ణ గారి అభిమానులకి ఇప్పుడు మన మిత్రులు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నేను పద్మాలయాలో కనిపిస్తే బ్లాక్ టైగర్ జిందాబాద్ అని అరవగానే చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని. ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మన అభిమానులకి, కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ క్రమంలో రమేష్ బాబు గారిని గుర్తు చేసుకుంటున్నాను. మీరు ఆ సినిమాలోని పాటలు విడిగా చూడొచ్చు, సినిమాని చూడొచ్చు. యూట్యూబ్లో మంచి ప్రింట్ ఉంది. ఇంకా బొమ్మ.com అని ఒక పైరసీ ఇది ఉంటుంది కదా, ఈ బొమ్మ, అందులో అయితే క్లీన్ వీడియో ఉంటుంది, చూడండి.
చూసి నేను చెప్పిన మాట కరెక్ట్ అని ఒప్పుకుంటారు. బై.